ఇతని టీంలో ఎంతమంది ఉంటారు యూత్? సార్ ఇతను ఒక ప్రైవేటు మాఫియా వ్యక్తి ఏ విధంగా నడుపుతారో రాజకీయము ఆ విధంగా నడిపాడు తప్ప ప్రజలకి మంచి దగ్గర సంబంధాలు ఉండి ప్రజలకు మంచి చేసేట్టుగా ప్రజా సంబంధాలు పెట్టుకొని రాజకీయం చేయలేదు సార్ ఇతను. ప్రతిది కూడా కమర్షియల్ మైండ్ సెట్ తో డబ్బుతో రాజకీయాలు చేసాడు తప్ప ఎక్కడ కూడా ప్రజా సంబంధాలు పెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు మంచి జరిగే విధంగా వాళ్ళ సమస్య తీర్చే విధంగా రాజకీయాలు ఎక్కడ కూడా నియోజకవర్గంలో చేయలేదు సార్. ఖచ్చితంగా ఇతను ఒక 30-40 మందిని ప్రైవేటు పిఆర్ఓలు అని చెప్పి రిక్రూట్ చేసుకొని ఒక్కొక్క మండలంలో ఒక 10 మంది 20 మందిని అతను సొంత డబ్బులతో ఏదైతే ఈ అవినీతి సొమ్ముతో మనుషులకు జీతాలు ఇచ్చి పెట్టుకొని వాళ్ళ ద్వారా బెదిరింపులు పాల్పడము, అధికారులను బెదిరించడము, కేవలము ఒక డెత్ సర్టిఫికెట్ సార్. ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో ఎవరైనా ఒక పల్లెలో ఒక గ్రామంలో చనిపోతే ఒక రెవెన్యూ సమస్య ఉంది అనుకోండి సార్, ఆ రెవెన్యూ సమస్య కోసం ఒక డెత్ సర్టిఫికెట్ ఎవరిదైనా వాళ్ళ ఫాదర్దో ఎవరిదైనా తెచ్చుకోవాలంటే కూడా కనీసం ఆ సెక్రటరీ సంతకం పెట్టి డెత్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు సార్. ఎమ్మెల్యే గారు అప్రూవల్ ఉంటే తప్ప ఆ డెత్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి నియోజకవర్గంలో లేదు. పూర్తిగా అధికారుల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళని బెదిరించి వాళ్ళ ద్వారా అవినీతి చేయించి ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి చిన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నుండి అధికారులతో అవినీతి చేయించిన దిట్ట సార్ ఇతను. ఇవన్నీ కూడా ఇతని మొక్కే వెంకటేశ్వర స్వామి ఈ రోజు అతనికి శిక్ష వేశాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్.